క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు దేవుని యొక్క సన్నిధిలో ఈ పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధన కొరకై కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డలందరికీ ప్రభువైన యేసు వారి శ్రేష్టమైన నామములో అందరికీ షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో చాలా తక్కువ విషయాలను ఈరోజు పరిశీలన చేద్దాం చాలా తొందరగా. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన క్రొత్త నిబంధన అటువంటి భాగాల్లో క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క జననము, ఆయన యొక్క పునరుద్ధానం లేకపోతే మరణము పునరుద్ధానము చాలా స్పష్టంగా రాయబడ్డాయి. ఆయన జనన మరణ పునరుద్ధానాలు జరిగిన తర్వాత యేసు ప్రభు వారి యొక్క 12 మంది శిష్యులలో ఒకడు తప్పిపోయాడు. తర్వాత క్రీస్తు ప్రభులు వారి శిష్యులతో సమానుడిగా బలమైనటువంటి పరిచర్య చేసినటువంటి వాడు అపోస్తలుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగాను, దేవుని సంఘానికి విరుద్ధంగాను, దేవుని యొక్క మందిరానికి విరుద్ధంగాను, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగాను, క్రీస్తు వారికి విరుద్ధంగాను అనేక ప్రయత్నాలు, అనేక హింసలు, అనేక దోషాలు, అనేక హింసలు చేసి సంఘాన్ని దూషిస్తూ హింసిస్తూ ఉండేవాడు. అనేక మందిని చంపాడు. అందులో స్టెఫెను ఒకడు. సౌలు దేవుని చేత పట్టబడినప్పుడు దేవుని యొక్క వాక్యానికి లోబడి దేవుని యొక్క పరిచర్య చేయడానికి ఇష్టపడిన వాడై అంతియోకయ సంఘంలో చేర్చబడ్డాడు. అప్పుడు సంఘంలో అతను చేర్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ బర్నబా అనేటువంటి ఒక ఆయన సౌల్ని సంఘానికి పరిచయం చేశాడు. ఆనాటి నుండి అంతియోక సంఘంలో విస్తరింపబడుతూ సంఘంలో బలపడుతూ ఉన్నాడు. కొంతకాలం వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ ప్రేరణలో అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు, సంఘ విశ్వాసిగా ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ ప్రేరణలో సువార్త పరిచర్య చేయాలనేటువంటి తాపత్రయంతో, ఆత్మ ప్రేరణతో సంఘపు యొక్క పిలుపుకు లోబడి సంఘపు పెద్దలకు తన విషయాన్ని చెప్పడం ద్వారా, లేకపోతే ఆ యొక్క సంఘము ద్వారా సంఘ ప్రపంచ సువార్థీకరణ కొరకై పంపబడ్డాడు. దేవునికి స్తోత్రం. అంటే ఒక రక్షింపబడిన వాడు సంఘంలో చేర్చబడాలి. సంఘంలో చేర్చబడిన తర్వాత సంఘంలో వాక్యాన్ని నేర్చుకోవాలి. వాక్యాన్ని నేర్చుకున్న తర్వాత సేవకుని చేత అభిషేకింపబడిన వాడే సువార్త పరిచర్యకు వెళ్ళాలి. అంతేగాని నేటి కాలంలో ఉన్నటువంటి ఒక చక్కటి పద్ధతి ఏంటంటే రక్షణ పొందటం, సంఘంలో చేరటం, సంఘాన్ని మొక్కలు చేయటం. ఇది చాలా మంచి పద్ధతి కదండి. ఈ ప్రస్తుత కాలంలో సంఘాలు అంటే చాలామంది ఎట్లా అంటే పాస్టర్ గారు మైక్ పెట్టుకుని వాకింగ్ చెప్పేద్దాం, నేను కూడా చెప్పేయాలి, నాకు కూడా వచ్చు, నేను చెప్పేద్దామని. సంతోషం, నువ్వు చెప్పడం వద్దంటలేదు, కానీ బట్ నువ్వు ఎన్నుకున్నటువంటి మార్గము సరైనది కాదు, అది వాక్యానుసారమైంది కాదు. నువ్వు స్వార్థ చేయాలనుకున్నప్పుడు సంఘంలో సేవకునికి లోబడి ఉండాలి. సేవకునికి నేను అప్పగించుకోవాలి, పరిచర్య నేర్చుకోవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి. అప్పుడు సంఘంలో ఉన్నటువంటి పెద్దలు, సంఘంలో ఉన్న నాయకులు, సంఘ సేవకుడు నిన్ను అభిషేకించి నువ్వు వెళ్ళవలసిన మార్గాన్ని నిన్ను పంపిస్తారు. దేవునికి స్తోత్రం. ఇది వాక్యానుసారమైనటువంటి పద్ధతి. పౌలు కూడా అంతియోక సంఘము సేవకు పంపించినప్పుడు పౌలు ఆనాటి నుండి తన మరణ పర్యాంతము కూడా ఇంచుమించు 3 పర్యాయాలు ప్రపంచ సువార్థీకరణ యాత్రలో అనేక సంఘాలను కడుతూ అనేక చోట్ల దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ దేవుని యొక్క సంఘాన్ని బలపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా మనం ఒకసారి ఆలోచన చేస్తే ఈ సౌలు పౌలుగా రక్షింపబడిన తర్వాత, లేకపోతే పౌలుగా మార్చబడిన తర్వాత సువార్థీకరణ యాత్రలో చేసినప్పుడు రెండవ యాత్రలో
మాసిదోనియా పట్టణానికి వచ్చాడు. మాసిదోనియా పట్టణమైనటువంటి ఫిలిప్పి పట్టణానికి వచ్చాడు. ఫిలిప్పి పట్టణంలో సువార్తీకరణ చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ అనేక మందికి క్రీస్తు యొక్క ధర్మాన్ని, క్రీస్తు యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఇంచుమించు అక్కడ మొట్టమొదటిగా మనం అపోస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయంలో వ్రాయబడినట్లుగా ఒక ముగ్గురు స్పెసిఫిక్గా రక్షింపబడినట్లుగా మనం అక్కడ కనబడుతూ ఉంటుంది. అందులో మొట్టమొదటిది రక్షింపబడినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే లూదియా. ఊదా రంగు పొడి అమ్ముకున్నటువంటి ఒక వ్యాపారవేత్త లూదియా మొట్టమొదటిగా రక్షింపబడింది. రెండవదిగా పుతోను అనేటువంటి దెయ్యం చేత పీడింపబడుతూ తర్వాత ఆ దయ్యపు శక్తుల చేత విడిపబడినటువంటి స్త్రీ రెండవదిగా రక్షింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక మూడవది పుతోను అనే దయ్యాన్ని వెళ్ళగొట్టినటువంటి పౌలు గారిని తీసుకెళ్లి చెరసాలలో వేస్తే చెరసాలలో అద్భుతం జరగగా ఆ చెరసాల నాయకుడు రక్షింపబడ్డాడు. ఈ మూడు సంఘటనలు అక్కడ రాయబడ్డాయి. ఈ మూడు కూడా ఎక్కడ జరిగాయి అంటే ఫిలిప్పి పట్టణంలోనే జరిగాయి, మాసిదోనియా పట్టణంలో జరిగాయి. అయితే అక్కడ బలమైన సంఘం కట్టబడింది. ఇంచుమించు అంటే పౌలు స్థాపించినటువంటి సంఘాలన్నింటి మీద తన యొక్క ఒకే మక్కువ, ఒక ప్రేమ ఉండొచ్చేమో కానీ ఫిలిప్పి సంఘం మీద మాత్రం పౌలుకి కొంచెం ఎక్కువ మక్కువ కనబడుతూ ఉంటుంది. ఫిలిప్పి పత్రిక మనం చూస్తే ఈ మక్కువ మనకు ఎట్లా కనబడుతుందంటే, అంటే ప్రేమ ఎట్లా వ్యక్తపరచబడుతుందంటే మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఫిలిప్పి పట్టణానికి, ఫిలిప్పి పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి పౌలు రాస్తూ తన జీవిత విధానాన్ని, తన జీవన విధానాన్ని, దేవుని సన్నిధిలో తనకున్నటువంటి జీవిత విధానాన్ని, జీవితాన్ని చాలా చక్కగా అభివర్ణిస్తూ ఒక క్రైస్తవుని యొక్క జీవితం ఎట్లా ఉండాలో ఫిలిప్పి యొక్క రాసినటువంటి పత్రికలో మనకి చాలా వ్యక్తీకరిస్తూ ఉంటాడు. కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఫిలిప్పి పట్టణం ఎంత గొప్పది అంటే, ఎంతకు అంత మక్కువ అంటే, ఫిలిప్పి పట్టణానికి ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటో చెప్తాను చూడండి. ఫిలిప్పి రాసినటువంటి పత్రికలో ఫిలిప్పీలకు అపోస్తలుడు పౌలు ఫిలిప్పి సంఘానికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంటుంది. 4వ అధ్యాయము 16వ వచనం 15 నుంచి, ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకున్న విషయంలోను మీరు తప్ప ఏ సంఘపు వారు నాతో పాలువారు కాలేదని మీకు తెలియను. ఏలైనగా దెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరమును తీర్చుటకు సహాయం చేసితిరి. అపోస్తలుడు పౌలు ఫిలిప్పి సంఘం గురించి చెప్తా అన్నాడు. ఫిలిప్పి సంఘంతో తనకున్న అటాచ్మెంట్ చెప్తున్నాడు. ఈ ఫిలిప్పి సంఘం ఎటువంటిదట, సేవకుని యొక్క అక్కరలో సహకరిస్తూ, సేవకుడి యొక్క బాధలు సహకరిస్తూ, సేవకుడు ఏ చోటకి వెళ్ళినా, ఫిలిప్పి పట్టణంలోనే కాదు అక్కడి నుంచి దెస్సలోనిక పట్టణానికి వెళ్ళినా కూడా అతని పరిచర్యకు ఆర్థిక పరమైనటువంటి లేకపోతే వస్తు రూపేణ సహకరిస్తూనే ఉండేవారట. పోనీ మాసిదోనియా పట్టణంలో, ఈ ఫిలిప్పి పట్టణంలో ఉన్న వాళ్ళందరూ గొప్పవాళ్ళ అంటే కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక చక్కటి మాట ఉంటుంది, చదువుదాం ఒకసారి. అపోస్తలుడు పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం, సహోదరులారా, మాసిదోనియా సంఘంలో అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమల వల్ల పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనప్పటికీ వారి దాతృత్వము బహుగా విస్తరించేందు. వాళ్ళు ఎలాంటి వారట? నిరుపేదలు. నిరుపేద అంటే అర్థం ఏంటంటే, అంటే మనకంటే బీదోళ్ళు, మనమే బీదోళ్ళు అనుకుంటామంటే మనకంటే బీదవాళ్ళు. అంటే సరిగ్గా ఒక పూట తింటే రెండో పూట భోజనం లేనాడు, ఒక డ్రెస్ వేసుకుంటే రెండో డ్రెస్ వేసుకోవడానికి మళ్ళీ అవకాశం లేక మళ్ళీ ఈ డ్రెస్నే ఉతుక్కుని వేసుకునేటువంటి వాళ్ళు. అంటే ఇంచుమించు అలాంటి నిరుపేద స్థితిలో ఉన్నటువంటి సంఘం బిడ్డలు కూడా ఆ సంఘంలో ఉన్నారు. అలాంటి సంఘము మాసిదోనియా సంఘం, ఆ మాసిదోనియాలో ఉన్నటువంటి ఫిలిప్పి సంఘము నిరుపేదలైనప్పటికీ సేవకు సహకరిస్తూ ఉండేవారట, దాతృత్వాన్ని చేస్తూ ఉండేవారట. ఎలాగిచ్చేవారు దాతృత్వం అంటే, ఫిలిప్పి పట్టణంలో పత్రిక అంటాడు, వారు మాటి మాటికి అంటే అస్తమాను కదా, అంతమాను, ప్రతిసారి అదే. మీరు ఎలాగనుకుంటే అట్లా, అమ్మా చర్చిలో మైక్ పోయిందమ్మా, అయ్యగారు మేమున్నాం,
అమ్మ చర్చి గోడ ఉన్నా కానీ కిటికీలు లేవమ్మా. అయ్యగారు మేము ఉన్నాం. అమ్మ నేను పలానా ఊరు వెళ్దాం అనుకున్నాను సువార్ చేయడానికి. అయ్యగారు మేము ఉన్నాం. అయ్యగారు అమ్మ నేను కారు కొనుక్కుందాం అనుకుంటున్నాను. అయ్యగారు చెప్పరా ఉన్నామంటే ఎక్కడ ఉండాలో అని కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా ఇగో నేను ఫలానా చోటుకి వెళ్ళి సువార్త పరిచర్యలు అక్కడ ఇరుక్కుపోయాను, ధన సహాయం లేదంటే అయ్యగారు మీరేం బాధపడకండి మేము ఉన్నాం. అయ్యా నేను చెరసాలలో ఉన్నాను, అయ్యా మీరేం బాధపడకండి మేము ఉన్నాం. మరి నేటి సంఘాల్లో విశ్వాసులు ఎట్లా ఉన్నారు? అమ్మ ఉపవాస కూటాలకి కానుకలు, అమ్మ ఖర్చుల కోసం ఇవ్వండి అమ్మ అంటే, మొన్నే కదా క్రిస్మస్ అయ్యింది, మొన్నే కదా ఈస్టర్ అయ్యింది, మొన్నే కదా ఆశీర్వాద కూటం అయ్యింది. అదే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఫిలిప్పీ సంఘం అటువంటిది కాదట. మాటి మాటికి ఇచ్చేవారట. ఫిలిప్పీ సంఘం మరి ఇంకెలాంటిదంటే, ఇంకో మాట కూడా చెప్తాను, ఆ మాట కూడా చదివి నేను ముందరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి అధ్యాయంలో 11వ వచనం చూస్తే, మీ ప్రేమ తెలుగుతోనూ సకల విధమైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అమృతవంతములంటే నీవు ఇందువలన దేవునికి మహిమ స్తోత్రం కలుగునట్లు మీరు క్రీస్తు యేసు వలన నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్కపటులుగా నిర్దోషులు కావాలని నువ్వు ప్రార్థిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 7వ వచనం, నా బంధకములు యందును నేను సువార్త పక్షం వాదించుటేందును దానిని స్థిరపరచుటేందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు గనుక మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను. ఎలాగట? బంధకాల్లోనూ సువార్త పక్షాన్ని వాదించడంలోనూ దానిని స్థిరపరచడంలో ఈ ఫిలిప్పీ సంఘము సేవకునికి సహకారులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంటే డబ్బులు ఇవ్వడమే కాదు, ఇంకేం చేస్తున్నారు వీళ్ళు? బంధకాల్లో తోడుగా ఉన్నారు, సువార్త పరిచర్య చేసేటప్పుడు తోడుగా ఉన్నారు, సువార్తను గురించిన వాదములు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు తోడుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందుకోసమే ఈ ఫిలిప్పీ సంఘం మీద సేవకుడైనటువంటి పౌలుకి కొంచెం మక్కువ ఎక్కువ అయి ఉండొచ్చు. అయితే ఈ ఫిలిప్పీ సంఘానికి అపోస్తుడైన పౌలు ఒక పత్రిక రాశాడు. ఈ పత్రిక ఎక్కడి నుంచి రాశాడంటే, రోమా ఖైదీలో ఉండి జైల్లో ఉండి ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. ఇంచుమించు పౌలు రాసినటువంటి అనేక పత్రికలు జైలు నుంచి రాయబడిన పత్రికలే. అయితే పౌలు ఈ పత్రిక రాయడంలో చాలా మంచి ఉద్దేశం ఉంటుంది. పౌలు ఫిలిప్పీ సంఘానికి చెప్తాడు, ఏమనో తెలుసా, నేను క్రీస్తును పోలు నడుస్తున్నట్లుగా మీరు నన్ను పోలు నడవండి. 3:15లో, సహోదరులారా మీరు నన్ను పోలు నడువుడి. ఈ పత్రికలో అంటాడు మన పౌరుషత్వం పరలోకమందు ఉంటాడు. పరలోక పౌరుషత్వం గురించి కూడా ఫిలిప్పీ సంఘానికి చాలా చక్కగా వివరిస్తాడు. ఈ ఫిలిప్పీ పత్రికలో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 4 అధ్యాయాలు మనం వివరించుకోవడానికి సమయం లేదు, కానీ ఈ 4 అధ్యాయాలు చాలా క్లుప్తంగా మన జీవితానికి ఎలాగ అన్వయించుకోవాలో, వాక్యాన్ని మన జీవితాన్ని ఎలాగా ఈ యొక్క 4 అధ్యాయాలు మన జీవితానికి సరిచూసుకోవాలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీకి 4 విషయాలు రాశాడు. ఆ 4 విషయాలు ఈరోజు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా ఫిలిప్పు సంఘానికి చెప్పినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే జీవితపు ఉద్దేశాన్ని చెప్తాడు. పౌలు యొక్క జీవితపు ఉద్దేశం, క్రైస్తవుని యొక్క జీవితపు ఉద్దేశం, అసలు మనం ఎందుకు బ్రతుకుతున్నాం? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ద ఎర్త్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లివింగ్ ఆన్ ది ఎర్త్? మనం ఎందుకు బ్రతుకుతున్నాం? మనం ఎందుకు జీవిస్తున్నాం? వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ అవర్ లైఫ్? ఇక్కడ జాగ్రత్తగా మన వాక్యాన్ని చూడగలిగితే పౌలు సంఘానికి క్రైస్తవ యొక్క జీవితపు ఉద్దేశాన్ని తెలియపరుస్తాడు. తన ఉద్దేశాన్ని చెబుతూ మీరు నన్ను పోలి నడవండి అని చెబుతూ ఉంటాడు. ఏంటి మొదటిది జీవితపు ఉద్దేశం ఏంటంటే, మొదటి అధ్యాయము 21వ వచనంలో అంటాడు. మొదటి అధ్యాయం 21వ వచనంలో, నా మట్టుకైతే బ్రతకడం క్రీస్తే, చావైతే మేలు. దేవునికి స్తోత్రం. ఈయన చావును మేలుగా ఎంచుకుంటున్నాడు, చావును లాభంగా ఎంచుకుంటున్నాడు. మరణం వస్తే పర్లేదు, ఒకవేళ మరణం రాకపోతే
నేను బ్రతికినంత కాలము కూడా క్రీస్తు కోసమే బ్రతుకుతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి కోసం బ్రతుకుతాడట? క్రీస్తు కోసం బ్రతుకుతాను. ఒక క్రైస్తవుని యొక్క జీవితపు విలువ ఏంటంటే, ఒక క్రైస్తవుని యొక్క జీవితపు ఉద్దేశం ఏంటంటే, నీవు దేవునికి నీ జీవితాన్ని అప్పగించిన తర్వాత నీ మరణమయ్యే వరకు కూడా నీ శ్వాస నిశ్వాస నీ పనిపాటలు అన్నిటిలోనూ దేవుడే ఉద్దేశంగా ఉండాలి. కురిస్తే గురిగా కలిగి ఉండాలి. క్రైస్తవుని యొక్క జీవితానికి ప్రభువే సమస్తము అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకనే ఈ పౌలు ఈ పత్రికలో ఒక చక్కటి మాట చెబుతాడండి. ఈ పత్రిక ఎక్కడి నుంచి రాస్తున్నాడు? రోమా ఖైదీలో ఉండి జైల్లో ఉండి రాస్తాడు. జైల్లో ఉన్నటువంటి ఈయన ఏమంటాడు తెలుసా? 4వ అధ్యాయం 4వ వచనంలో, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆమేన్ హల్లెలూయా. ఎలాగంటండి? జైల్లో ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? ప్రభువునందు. అసలు జైల్లో ఉన్నవాడికి ఆనందం ఏంటి? జైల్లో ఉన్నవాడికి ఆనందం ఏంటి? జైల్లో ఉన్నవాడికి ఆనందం ఏంటో తెలుసా? నేను జైల్లో ఉన్న క్రీస్తు కోసమే, బయట ఉన్న క్రీస్తు కోసమే, వ్యవసాయంలో ఉన్న దేవుని కోసమే, వ్యాపారం చేస్తున్న దేవుని కోసమే. అసలు నేను ఎక్కడున్నా ఏం చేసినా నా సమస్తమును క్రీస్తే, నా ఆలోచన క్రీస్తే, నా ఆలోచన క్రీస్తు సువార్త ప్రకటనే. పౌలుకి చెరసాలలో ఉన్నప్పుడు కూడా ఎందుకు ఆనందం కలుగుతుందంటే, నేను చెరసాలలోనికి వచ్చింది ఎందుకో తెలుసా? నేను చెరసాలలో ఉన్నది ఎందుకో తెలుసా? నేను బంధకాల్లో ఉన్నది ఎందుకో తెలుసా? ఈ చెరసాలలో ఉన్నటువంటి నాయకులకు, ఈ చెరసాల ద్వారా, ఈ ఖైదీగా అవడం ద్వారా, ఈ చెరసాలలో ఉన్నటువంటి సైనికులకు, సైనిక అధికారులకు, నాయకులకు వాక్యం చెప్పడానికి దేవుడు నాకు అవకాశాన్ని ఇచ్చాడని ఆనందిస్తున్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే బంధకాలను కూడా అతడు అవకాశాలుగా వాడుకుని క్రీస్తు సువార్త చేస్తూ ఉన్నాడు. నేను ఈ మాట చెప్పినామండి, నేను మాట చెప్పి నేను ముగించడానికి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. భారతదేశంలో ప్రస్తుత కాలం చాలామంది క్రైస్తవ సమాజానికి మీద విరుచుకుపడుతున్నారు. క్రైస్తవ సమాజం మీద, సంఘం మీద విరుచుకుపడుతున్నారు. అంతెందుకు రాత్రి ఒక చోటకు వాక్యం చెప్పడానికి వెళ్తే ఆ సేవకురాలు నాతో చెప్తున్నారు, పాస్టర్ గారు, అయ్యా నిన్నటి దినాన ఒక వ్యక్తి వచ్చి మైకి కట్టేయమన్నాడు, ఒక వ్యక్తి వచ్చి చాలా దెబ్బలాట పెట్టాడు, నిన్న పొద్దున అసలు ప్రార్థన జరగడం లేదు అని చెప్పేసి అన్నాడు. అంటే క్రైస్తవ సమాజం మీద భారతదేశంలో వ్యతిరేకత పెరుగుతుంది. నేనంటాను, క్రైస్తవ సమాజం మీద వ్యతిరేకత పెరుగుతుందంటే, ఒకటి భారతదేశంలో సోమరపోతులైన క్రైస్తవులైన ఉండాలి. రెండవది దేవుడి యొక్క ఉద్దేశంలో సంఘపు విస్తరణ అయి ఉండాలి. ఇది ఎలాగంటే మీకు మాట చెప్తారు, ఒకవేళ ఎవడో వచ్చి నన్ను ఇక్కడ ఉండి తరిమి కొట్టేశాడు అనుకోండి, హలో నువ్వు ఇక్కడ సువార్త చేయొద్దు, ఇక్కడ పని చేయొద్దు అని చెప్పేసి నన్ను తరిమి కొట్టేశాడు అనుకోండి, వద్దా అంత సీన్ లేదనుకోండి ఎవరికైనా. ఒకవేళ తరిమి కొట్టేశాడు అనుకోండి, ఒకవేళ తరిమి కొడితే అప్పుడు నేనేం చేస్తాను? బండి వేసుకుని బండి నిండా పెట్రోల్ వేయించుకుని వీళ్ళకి దొరకకూడదని పారిపోతాను. పారిపోయి ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికైనా మనుషుల దగ్గరికి వెళ్ళాలి కదా. మళ్ళీ మనుషుల దగ్గరికి వెళ్తాను. అక్కడికి వెళ్ళి నేనేం చేస్తాను? నాకు వచ్చిన పనుల్లో ఒకటే, ఏంటి? వాకింగ్ చెప్పడం. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాను? ఒక వారంలో 2 వారాల్లో నేను ఎవరినో చెప్పకుండా చక్కగా వాళ్ళతో పాటు బ్రతికి చిన్న పని పెద్ద పని చేసి మెల్లంగా ఏం చేస్తాను? దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ నన్ను తరిమేయడం వల్ల ఇంకో సంఘం కట్టబడుద్ది అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు విషయం చెప్పనా? సేవకుణ్ణి కదిపావా, సేవకుని మీద చెయ్యేసావా, సంఘం ఎలాగైపోతుందో తెలుసా? ఒక చీమల పుట్టను కదిపితే ఏ చీమలు ఎలాగైతే వచ్చేదాయో సంఘం అలాగే విస్తరించబడిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పోని చంపేదామంటావా? సేవకుడు చచ్చిన తర్వాత ఒకవేళ సేవకుడు చనిపోయాడు అనుకోండి, అసలు భారతదేశంలో కాదండి ప్రపంచంలో, అసలు ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కడో మూలనున్న బెల్లకూరు రక్షణ రావడానికి ప్రధానమైన కారణం ఏంటి తెలుసా?
అనేక మంది హతసాక్షులు అవడం వల్ల ఒక్కొక్కడు చచ్చిపోతుంటే ఒకటి చంపేస్తుంటే అక్కడ నుంచి 10,000 మంది క్రైస్తవులు అయిపోయేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనంటాను, క్రైస్తవ వ్యతిరేకులు పెరుగుతున్నారంటే అది నీ ఉద్దేశం కాదు రాబాయ్. భారతదేశంలో క్రైస్తవ సంఘాన్ని విస్తరింప చేయడానికి దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు సంఘం మీదకి వెళ్తున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వేదో గొప్పవాడు కాదు, నిన్ను దేవుడు వాడుకుంటున్నాడా. నువ్వు కూడా దేవుడు సేవ చేస్తావు రాబాయ్. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాడు కూడా దేవుడి సేవ చేసి సంఘాన్ని ఏం చేస్తున్నాడు తెలుసా? సంఘం మీద శ్రమలు తీసుకొచ్చి సంఘాన్ని బలోపేతం చేస్తున్నాడు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఈరోజు నన్ను చెప్పావా, ఇక్కడ బలమైన సంఘం కట్టబడుతుంది. దేవునికి స్తోత్రం. నన్ను ఎక్కడికైనా తరము కొట్టేశావా, అక్కడ బలమైన సంఘం కట్టబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకోసమే భారతదేశంలో క్రైస్తవుల జోలికి రాకపోతే ఉన్నవాళ్ళు ఉన్నట్టుకుంటారు, వీళ్ళ జోలికి రాకపోతే ఉన్నవాళ్ళు ఉన్నట్టుంటారు. కాకపోతే వీళ్ళ జోలికి వచ్చి రెచ్చగొట్టావా, 2000 సంవత్సరాలుగా జరిగినటువంటి క్రైస్తవ విస్తరణ ఒక 2 సంవత్సరాలు జరిగిపోద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక పుస్తకం చదివాను నేను, హతసాక్షులు అని ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో ఉన్నది ఇదే. నాకు అర్థమైంది ఏంటంటే, సంఘం మీదకి శ్రమలు వచ్చినప్పుడే సంఘము విస్తరింపబడింది. హల్లెలూయా. పౌలు గారు అదే అంటున్నాడు, క్రైస్తవ సంఘమా, క్రైస్తవ విశ్వాసి, నీ జీవితంలో క్రీస్తే ఉద్దేశముగా, ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ షుడ్ బి క్రైస్ట్. నీ జీవితంలో క్రీస్తే ప్రధానమైన ఉద్దేశముగా జీవించాలి. క్రైస్తవుని యొక్క ఉద్దేశము క్రీస్తు కొరకు బ్రతకడమే. శ్రమలు వచ్చాయనో, కష్టాలు వచ్చాయనో, ఇరుకులు వచ్చాయనో, ఇబ్బందులు వచ్చాయనో దేవుని గాని విశ్వాసాన్ని విడిచిపెట్టడం దేవుని యొక్క ఉద్దేశము కాదు. నువ్వు క్రైస్తవుడు అయ్యావంటే నేను అనుకుంటాను, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సంఘములో శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసులు వీగిపోయేవాడు ఒక్కడో కూడా లేడని నమ్ముతాను నేను. ఇక్కడ మీరు లేరా అందులో? ఓహో, నా మాట మీకు అర్థం కాలేదా? ఓకే. సంఘం మీదకి శ్రమలు వచ్చినప్పుడు నేను అనుకుంటున్నాను, ఒక్కడు కూడా విశ్వాసంలో నుంచి బెరికిపోవడం. హల్లెలూయా. ఇది కూడా అర్థం అవ్వలేదు. సంఘం మీదకి శ్రమలు వచ్చినప్పుడు ఒక్కడు కూడా క్రీస్తును విడిచిపెట్టని వాడు, ఒక్కడు కూడా క్రీస్తును విడిచిపెట్టడం. హల్లెలూయా. అవసరమైతే క్రీస్తు కొరకు ప్రాణం పెట్టేవారు కానీ, నా సంఘ విశ్వాసులు క్రీస్తు కొరకు ప్రాణం పెట్టగలిగిన వారు కానీ క్రీస్తును బట్టి పారిపోయేవాళ్ళు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అదే అపోస్తలుడు పౌలు అన్నాడు, సంఘమా, ఫిలిప్పీ సంఘమా, నువ్వు దేవునికి ఇచ్చుటలోను సేవకుడి సహకరించడంలోను చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నావు. కానీ నా ఉద్దేశం ఏంటి తెలుసా? మీరు నన్ను పోలి నడవండి. నేను క్రీస్తును నా జీవితానికి ఉద్దేశంగా, నా ప్రధానమైన గురిని క్రీస్తును చేసుకుని జీవిస్తా ఉన్నాను. మీ గురిని క్రీస్తు మీద పెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతకడం క్రీస్తు కొరకే. ఒకవేళ అవసరమైతే క్రీస్తు కొరకు బ్రతకలేనప్పుడు ఏది లాభము? మరణించడమే లాభము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకోసం మనమంత కొరకు యేసు వరకు బ్రతకాలి అంటే ఒకటే కారణం అండి, ఒకటే కారణం. మన మరణానికి పాత్రమైనప్పుడు, చావుకి దగ్గరగా ఉన్నప్పుడు, నరకానికి మార్గంలో ఉన్నప్పుడు మనల్ని ప్రేమించి ఆయన మన మార్గాన్ని తప్పించి నిత్య జీవం వైపు మనల్ని నడిపించాడు. హల్లెలూయా. మనం పాపులుగా ఉన్నప్పుడు అందరూ కూడా నీ కర్మ నువ్వు మోసుకో అని అంటుంటే, నీ కర్మ నేను మోస్తానయ్యా, నీ పాపభారాన్ని నేను మోస్తానయ్యా, నీ కొరకు నేను మరణిస్తానయ్యా అని నా పాపభారం అంతా ఆయన మీద మోపుకుని ఆయన నా కొరకు మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి నాకు నిత్య జీవమును అనుగ్రహించాడు. హల్లెలూయా. నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు నేను ప్రాణం పెట్టిన తప్పేమీ లేదు. ఎందుకో తెలుసా? ఈరోజు నేను ఇక్కడ చనిపోతే రేపు ఖచ్చితంగా నేను పరలోక రాజ్యములోని కళ్ళు తెరిస్తాను. ఆమేన్. కాబట్టి ప్రియమైన సంగమా, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దిగులు పడద్దాం. క్రీస్తు కొరకు బ్రతుకుదాం, క్రీస్తు కొరకు జీవిద్దాం. క్రీస్తే సాధనంగా, క్రీస్తే గురిగా చేసుకుని మనం జీవిద్దాం. మన జీవితంలో యేసే సర్వస్వము. హల్లెలూయా. పౌలు అన్నాడు, నన్ను పోలు నడవండి చెబుతూ మనకి ఏమంటాడంటే, మన జీవితపు ఉద్దేశం ఏంటండి? క్రీస్తు కొరకు బ్రతకడమే. వ్యాపారం చేస్తున్నావా? క్రీస్తు కోసం బ్రతుకు. వ్యవసాయం చేస్తున్నావా?
క్రీస్తు కోసం బ్రతుకు. ఉద్యోగం చేస్తున్నావా? క్రీస్తు కోసం బ్రతుకు. హల్లెలూయా. ఇక రెండవది అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన రెండవ మాట ఏంటో తెలుసా? జీవితపు మాదిరి విధానం. జీవిత విధానం, ద ప్యాటర్న్ ఆఫ్ ద లైఫ్. ద ఫస్ట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ద లైఫ్, సెకండ్ వన్ ఈజ్ ద ప్యాటర్న్ ఆఫ్ ద లైఫ్. అంటే జీవితపు విధానం, ఒక విలువ. మనకు ఒక విధానం ఉంటుంది, మనకు ఒక విధానం, మనకు ఒక నిదానం ఉంటుంది. ప్రతి ఒక్కరికి కొన్ని విలువలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శం ఉంటుంది. ఆదర్శాలు లేవు, లేకపోతే ఏ విధానం లేదనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. పొద్దున్న లేవడం, పొద్దున్న లేవడం, ముఖం కడిగినా కడగకపోయినా టీ తాగేసి, అవునండి, దానికి ఒక మంచి స్వీట్ పేరేంటి, బెడ్ కాఫీ కదండి. ఒక బ్యాడ్ వర్క్కి స్వీట్ నేమ్ ఏంటంటే బెడ్ కాఫీ. బెడ్ కాఫీ తాగే శుభ్రంగా అటు ఇటు తిరిగి మళ్ళీ మధ్యాహ్నం తినేసి సాయంకాలం తినేసి శుభ్రంగా పడుకుని మళ్ళీ పొద్దున్న రొటేషన్ ఎంత. ఇక్కడ జీవితానికి ఒక విధానం, జీవితానికి ఒక ఆదర్శం, జీవితానికి ఒక క్రమము, జీవితానికి ఒక క్రమశిక్షణ, జీవితానికి ఒక మాదిరి ఏముండదు. వీడు లెగిస్తాడు పడుకుంటాడు తప్ప ఇంకేమీ ఉండదు. కానీ క్రైస్తవ సంఘం అలా ఉండడానికి వీల్లేదు. క్రైస్తవ సంఘం అలా ఉండడానికి లేదు. క్రైస్తవ సంఘానికి దేవుడు అపోస్తలుడైన పౌలు ఇస్తున్నటువంటి మాదిరి ఏంటో తెలుసా? అయ్యా, నీవు ఒక మాదిరిని కలిగి ఉండాలా, జీవితానికి ఒక విధానాన్ని కలిగి ఉండాలా, జీవితానికి ఒక క్రమశిక్షణ కలిగి ఉండాలా అని చెబుతూ పౌలు గారు ఒక మాట చెబుతున్నాడు. రెండవ అధ్యాయము 5వ వచనం. 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండేది. హల్లెలూయా. ఇక రెండవది, ద ప్యాటర్న్ ఆఫ్ ద లైఫ్ షుడ్ బి లైక్ లివింగ్ లైక్ జీసస్. అంటే మన జీవిత విధానం ఏంటంటే క్రీస్తు వలె, చెప్పట్లేదు మీరు, క్రీస్తు వలె బ్రతకటం. క్రీస్తు వలె బ్రతకటం. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆదర్శం ఉంటుంది. ఎరా జుట్టు ఇలా తీసేవేంటారా అంటే, అదిగో మా హీరో ఇలా తీసాడు, నేను కూడా ఎలా తీస్తాను కదండి. ఈ కటింగ్లు వేసి కాడా ఏమండి, ఆడు బొమ్మలు ఎడుతుంటాడు, ఇది ఆ సినిమాలోది, ఈ సినిమాలోది, ఈ సినిమాలోది అని. ఏదైనా 50. అంటే వీడు హెయిర్ స్టైల్కి ఒక ఆదర్శం ఉంది. వీడు హెయిర్ స్టైల్కి ఎవడో ఒకడిని ఆదర్శం చేసుకున్నాడు.